హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లారా వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మనం షేప్స్ అండ్ దేర్ సబ్సెక్షన్స్ మోడల్ నెంబర్ 8 ఏంటో నేర్చుకుందాం. సో మనకి ఇచ్చిన ట్రయాంగిల్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయో ఫైండ్ అవుట్ చేయాలి. చూసారు కదా, ఇక్కడ మనకి ఒక ట్రయాంగిల్ ఇచ్చారు, దాంట్లో స్క్వేర్స్ ఇచ్చారు. సో ఇట్లా మనకి కన్ఫ్యూజన్ లేకుండా సింపుల్ షార్ట్కట్ మెథడ్ అప్లై చేద్దాం ఇక్కడ. సో ఈ పార్ట్ వరకు తీసుకుందాం. ఫస్ట్ ఇది చిన్నగా ఉంది కదా, ఫస్ట్ ఈ పార్ట్ తీసుకుందాం. సో దీనికి మనం మోడల్ 4ని అప్లై చేద్దాం. సో మోడల్ 4లో మనం ఏం నేర్చుకున్నాం, ఈ చిన్న స్క్వేర్లో ఇట్లా ట్రయాంగిల్స్ ఉంటే నెంబర్స్ వేసుకొని దాంట్లో హైయెస్ట్ నెంబర్ డబల్ చేయడమే. సో 4 × 2 8 ట్రయాంగిల్స్ ఉన్నాయి ఈ స్క్వేర్లో. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి ఉంది, ఓకే, +2. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ టోటల్ కూడా క్యాలిక్యులేట్ చేయాలి కదా. సో మనకి ఈ టోటల్ తీసుకుంటే ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది, మోడల్ 1 కనిపిస్తుంది, అవునా. సో బేసెస్ తీసుకుంటే 1 2 1 + 2 3. సో ఇక్కడ ఈ పార్ట్ వరకు మనకి ఎన్ని ట్రయాంగిల్స్ వచ్చినాయి, 13 ట్రయాంగిల్స్. సో చూడండి, ఇక్కడ సేమ్ ఇదే పార్ట్ మనకి ఇక్కడ కూడా ఉందా లేదా, సేమ్ సిమిలర్గా ఉంది కదా, చూడండి. సో ఈ పార్ట్ సిమిలర్గా ఉన్నాయి. సో మనం ఏం చేయొచ్చు, ఇది కూడా 13 ట్రయాంగిల్స్, అవునా. ఇది 13 ట్రయాంగిల్స్ అంటే ఇది కూడా 13 కదా ఉండేది, సేమ్. సో +13 ఈ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం తీసుకోవాలి, ఈ పార్ట్ తీసుకుందాం. సో 1 2 3 4, ఓకే, సేమ్ మెథడ్. సో 4 2s 8. మరి దీనికి ఇట్లా తీసుకున్నాం కదా, మరి దీనికి కూడా తీసుకోవాలి కదా. సో ఫుల్ ట్రయాంగిల్ క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది, 3, ఓకే, +3 8 + 3 11. మనం ఇక్కడ 13 వచ్చినాయి, ఇక్కడ 13 వచ్చినాయి, మరి ఇది ఎందుకు 11 అంటారా, మనం ఆల్రెడీ ఇక్కడ క్యాలిక్యులేట్ చేసేసాం. సో మళ్ళీ అగైన్ క్యాలిక్యులేట్ చేయకూడదు, ఈ పార్ట్ అవుటర్ పార్ట్ వరకు మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో 11 అనమాట. సో టోటల్ ఎంత, 3 + 3 6 7 37. There are 37 triangles in this figure. Okay, next coming to this triangle, this figure. చూడండి, ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేశాక కొంచెం మాన్యువల్గా కూడా ఒకసారి మనం లాస్ట్లో క్యాలిక్యులేట్ చేయాల్సినవి ఉంటాయి, షార్ట్ కట్ మెథడ్ అప్లై చేశాక కూడా. సో ఈ మధ్యలో పార్ట్ వరకు తీసుకుందాం, 1 2 3 4, సేమ్ మోడల్ 4లో మనం నేర్చుకున్నాం కదా. సో ఇంతవరకు ఈ పార్ట్ వరకు మనకి ఎన్ని ఉన్నాయి ట్రయాంగిల్స్, 8 ట్రయాంగిల్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ చూడండి, ఇదొకటి. సో +2. ఇప్పుడు ఏం చేస్తామంటే, చెప్పా కదా మాన్యువల్గా కూడా చేయాలని మనకి. సో చూడండి, ఇక్కడ నుంచి ఇవ్వండి, ఈ పార్ట్ వరకు ఒక ట్రయాంగిల్ అవుతుందా. నెక్స్ట్ అలాగే ఇది ఒక ట్రయాంగిల్ అవుతుందా. సో ఎక్స్ట్రా ఎన్ని వచ్చినాయి మనకి, ఇంకో 2 ట్రయాంగిల్స్ యాడ్ అవుతున్నాయి. సో +2 టోటల్ ఎన్ని ట్రయాంగిల్స్ అప్పుడు, 8 + 2 10 10 + 2 12. సో ఇన్ దిస్ ఫిగర్ వీ హ్యావ్ 12 ట్రయాంగిల్స్. చూడండి, మనకి ఎగ్జామ్లో ఇట్లా ఏవైనా ఇవ్వచ్చు, కానీ బేసిక్స్ అనేది మనకి తెలిస్తే కనుక మనం ఎలాంటి ఫిగర్ ఇచ్చినా సరే మనం ఫైండ్ అవుట్ చేయగలం అన్నమాట. చాలా సింపుల్గా అయిపోతుంది. సో చూడండి, మనకి ఈ పార్ట్ వరకు చూసుకుంటే సేమ్ మోడల్ 4లో మనం నేర్చుకున్నాం. సో ఈ పార్ట్ వరకు తీసుకుంటే మోడల్ 1 మనం దాంట్లో నేర్చుకున్నాం అనమాట. సో ఫస్ట్ ఈ పార్ట్ వరకు తీసుకుందాం, ఈ ఫిగర్, ఓకేనా. ఈ ఫిగర్లో మనం ఈ పార్ట్ తీసుకుందాం, 1 2 3 4 5 6 7 8. సో హైయెస్ట్ నెంబర్ ఏంటి ఇక్కడ, 8. 2 8s are 16, ఓకే. ఈ పార్ట్ వరకు మనకి 16 ట్రయాంగిల్స్ అయిపోయింది ఇక్కడికి. ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం, మనం మోడల్ 1లో నేర్చుకున్నాం కదా. ఫస్ట్ 1 2 3 4, ఓకే. ఈ నెంబర్స్ అన్నీ యాడ్ చేయాలి. 4 + 3 7 7 + 2 9 9 + 1 10. సో ఇక్కడికి 10. నెక్స్ట్ ఈ బేస్ క్యాలిక్యులేట్ చేయాలి కదా. సో 1 + 2 3. నెక్స్ట్ ఈ బేస్ 1 2 3. సో 3 + 1 4 5 6, ఓకే.
ఇప్పుడు ఈ టోటల్ మనం క్యాల్కులేట్ చేయాలి. సో 16 + 10 26, 26 + 3 29, 29 + 6 35. So there are 35 triangles in this figure. Okay friends, next class lo next topics ento నేర్చుకుందాం. Thank you.